అరే దీనవ్వ ఏంది ఇది మెగా ఆక్సనా లౌడా ఆక్సనా పిచ్చి పిచ్చి రూల్స్ అంతా పెట్టి మాకు పిచ్చ లేపుతుండ్రు. దీన్ని మెగా ఆక్సన్ అనే బదులు లౌడా ఆక్సన్ అండి, చాలా బాగుంటుంది. అరే ఏం జరిగిందే పంత బ్రో, అంతగానం ఫైర్ అవుతున్నావు? అరే లేకపోతే ఏంటి రోహిత్ అన్న, ఫస్ట్ లో ఏమో 4 రిటెన్స్లే అన్నారు, ఇప్పుడేమంటే 6కు పెంచారు. మెయిన్ ప్లేయర్లంతా మీ దగ్గరే ఉంటే మేమేం గాజులు తొడుకొని కూర్చోండదే ఏంటి? ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఉన్నాము. అరే అదే పంత్ బ్రో, నువ్వు పప్పులో కాలేస్తున్నావు. అరే నువ్వు మెగా ఆక్సన్ అని నువ్వు అంటున్నావు, దాని తల్లి మొగుడని నేను అంటున్నాను. అరే ఏమంటున్నావు కోహ్లీ అన్న, ఏమాత్రం అర్థం కాకుండా చెప్తున్నావు నువ్వు. అరే పంతొమ్మిడు, ఒక్కొక్క టీం దగ్గర 120 కోట్లుంది. 6 ప్లేయర్లకి రిటెన్షన్ చేసుకుంటే 79 కోట్లు అయిపోతుంది. అప్పుడు ఉన్న 41 కోట్ల ఎవరిని కొంటారు చెప్పు? అలాగినా కొంటే ఇక స్వామినందా ఆయనమ్మా జరుగుతుంది. అరే అంతేకాదు కోహ్లీ తమ్ముడు, ఒకవేళ నువ్వు 3 ప్లేయర్స్కి రిటెన్షన్ చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్కేమో 18 కోట్లు, సెకండ్ ప్లేయర్కేమో 14 కోట్లు, థర్డ్ ప్లేయర్కేమో 11 కోట్లు. ఒకవేళ నువ్వు అలా కాదని 5 ప్లేయర్లు రిటెన్షన్ చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్కేమో 18 కోట్లు, సెకండ్ ప్లేయర్కేమో 14 కోట్లు, థర్డ్ ప్లేయర్కేమో 11 కోట్లు, అలాగే మళ్ళీ ఫోర్త్ ప్లేయర్కేమో 18 కోట్లు, ఫిఫ్త్ ప్లేయర్కేమో 14 కోట్లు. నువ్వు అలా రిటెన్షన్ చేసుకోకపోయినా పర్లేదు, ఆర్టీఎం యూస్ చేసి 6 ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు. అరే ఇదంతా బానే ఉంది ధోని అన్న, కానీ మా ఫారిన్ ప్లేయర్స్ కి ఏమి ఇంత పెద్ద బొక్క పెట్టారు? అరే మా ఊర్లో మ్యాచ్ లేదనిసే కదా మీ ఊర్లో మ్యాచ్ ఆడనీకి వస్తాము. ఒకవేళ మా ఊర్లో మ్యాచ్ ఉంటే మా ఊరికి వెళ్ళాలి కదా, మీరేమంటే అలా వెళ్తే 2 years బ్యాన్ అని చెప్పారు. ఇది మాత్రం మా తోటి ప్లేయర్స్ కి పెద్ద బొక్కే. అమ్మా, లేకపోతే కోట్ల మీద కోట్లు నొక్కేసి మ్యాచ్లు ఆడకుండా ఎస్కేప్ అవుతాం అనుకుంటున్నారా? అరే లేకపోతే లాస్ట్ ఐపీఎల్ లో మాకు మ్యాచ్లుంది మేము ప్రాక్టీస్ చేయాలనేసి చెక్కేసి ఊరికే వస్తుందా డబ్బులు? మా దగ్గర ఏమంటే కోట్లు నొక్కేస్తున్నారు, కానీ మ్యాచ్లు ఆడకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే ఈసారి మంచి రూల్ పట్టుకొచ్చారు. అరే ఏందే చాహలో, నువ్వు కూడా అదే విధంగా అంటున్నావు? మా ఊర్లో మ్యాచ్లుంటే మేము ఆడకుండా ఇంకెవరు ఆడతారు చెప్పు? అందుకని 2 years బ్యాన్ చేసేస్తారా? నేను ఐపీఎల్ ఆడకపోతే ఎవరు 6లు కొట్టేది? అరే నువ్వు లేకపోతే ఏంటి, నేను కొడతా 6లు. లేకపోతే కోట్ల మీద కోట్లు దొబ్బేసి ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడకుండా చెక్కేద్దాం అనుకుంటున్నారా? అరే మా ఇండియన్ ప్లేయర్స్ కన్నా మీ ఫారిన్ ప్లేయర్స్ కే ఎక్కువ డబ్బులు పెట్టి మీరు మ్యాచ్ ఆడకపోతే ఊరికే వస్తుంది డబ్బులు. అందుకే మా జైషా బాబాయ్ మంచి రూల్ పట్టుకొచ్చాడు. అరే అన్ని రూల్స్ బాగానే ఉంది, కానీ ఇంపాక్ట్ రూల్ ఏమంటే 2027కి పెంచినారు. అరే నేను పేరుకు మాత్రమే ఆల్రౌండరు, కానీ ఈ సిఎస్కే వాళ్ళు నన్ను బ్యాటింగ్ మాత్రమే ఆడిపిస్తున్నారు. ఈ ఇంపాక్ట్ రూల్ కి నా పీక్ పారేసింటే నాకు బ్యాటింగ్ బౌలింగ్ 2 దొరికేది. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు. ఓకే బై, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.